దేవరకొండ మండలంలోని మైనంపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ గౌతమి దంపతులు గురువారం ప్రాథమిక పాఠశాలలో తన కుమార్తెను 4వ తరగతిలో జాయిన్ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయని ఆ దిశగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశాల మేరకు తన కుమార్తె గీతికను చేర్పించినట్లు తెలిపారు. దేవరకొండ మండలంలోని మైనంపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ గౌతమ్ దంపతులు గురువారం ప్రాథమిక పాఠశాలలో తన కుమార్తెను 4వ తరగతిలో జాయిన్ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించబడతాయని ఆ దిశగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశాల మేరకు తన కుమార్తె గీతికను చేర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలను బలోపేతం చేస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధన జరుగుతుందని గుర్తించి తాను తన పాపను చేర్పించినట్లు తెలిపారు. తనను ఆదర్శంగా తీసుకుని గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులు, సర్పంచుల సైతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని ఆయన తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి ఈ గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన గౌరవ గ్రామ సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ గారు వాళ్ళ కూతుర్ని ఈ సంవత్సరం మా పాఠశాల 4వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఈ పాఠశాల పురోభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పడుతున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకొని గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఈరోజు అడ్మిషన్ చేయడానికి వాళ్ళు మాకు ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజుకు కానీ మేము వారి మొదటి అడ్మిషన్ ఈ సంవత్సరానికి కానీ వాళ్ళది స్వీకరించడం జరిగింది. రేపటి తనను ఆదర్శంగా తీసుకొని రేపటి వరకు మేము 10 అడ్మిషన్లను తేగలుగుతామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ పాఠశాల అభివృద్ధికి తను తోడ్పాటు అందించడం వల్లనే ఈరోజు ఈ స్కూల్కి పాఠశాలకు బెంచీలు కూడా లేకపోతే బెంచీలను కూడా తను మా మండల ఆఫీస్ నుంచి మేము తెప్పించుకుంటే తన అధికంగా గ్రామ పంచాయతీ తరఫున ట్రాక్టర్ని పంపించి తీసుకొచ్చి మాకు ఇక్కడ పంపించడం జరిగింది. పాఠశాలకు అన్ని విధాలుగా తన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఈ విధంగా అందించి పాఠశాలను ఇంకా బలోపేతంగా చేయాలి, ప్రభుత్వ పాఠశాలలను ఇంకా బలోపేతంగా చేయాలని తను చేసిన కృషికి మేము కూడా నాణ్యమైన విద్యను పాఠశాల తరఫున ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలను పిల్లలకు అందించి పాఠశాలను బలోపేతం చేయడానికి మా వైపు నుంచి కూడా కృషి చేస్తున్నాం. మా తరఫున మేము పోయిన సంవత్సరం 2025 ఎంపీపీఎస్ మైనంపల్లి పాఠశాల పోయిన సంవత్సరం గత సంవత్సరంలో 4 విద్యార్థులు గురుకుల పాఠశాల 4 విద్యార్థులు ఎగ్జామ్ రాసి 3కి గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది. ఒకటి సైనిక పాఠశాల జగద్గిరిగుట్టలో ఒక అమ్మాయికి సీట్ రావడం జరిగింది. దానికి కూడా ఈ విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగానే ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి దిశలో మా పాఠశాల ఎంపీపీఎస్ పాఠశాలను మా సహ ఉపాధ్యాయుడు జగదీశ్వర్ సార్తో తీసుకొని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తామని కోరుతున్నాను. ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలను నేను ప్రజలందరి వరకు తీసుకెళ్ళి ప్రజల్లో ఇంకా వాళ్ళలో చైతన్యవంతం చేసి పిల్లలను స్కూల్లో చేర్పించాలని ప్రయత్నిస్తున్నాను. నేను మైనంపల్లి సర్పంచ్, దేవరకొండ మండలము. నేను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుని. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, గౌరవ దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి, మన ఊరి ప్రభుత్వ పాఠశాలను మనమే రక్షించుకునే బాధ్యతగా భావిస్తూ మొదటగా ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నా కుమార్తెను 4వ తరగతిలో అడ్మిషన్ చేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే ప్రయత్నం నేను చిరు ప్రయత్నంగా భావించి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రతి గ్రామస్తులను కోరుతా ఉన్నాను, ఏదైతే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మన విద్యార్థులను జాయిన్ చేపిస్తే మరి గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామ ప్రజలుగా ఒక స్థానిక సర్పంచ్గా నా వంతు బాధ్యతగా మొదటగా నా కుమార్తెని అడ్మిషన్ చేసి మిగతా వాళ్ళకు ఆదర్శంగా నిలిచి మిగతా మా గ్రామస్తులందరూ కూడా సహకారంతో మరి ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలి, రక్షించుకోవాలని ఒక సంకల్పంతో ఇవాళ నా కుమార్తెను అడ్మిషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలి, రక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు ఉంటారు. ఇవాళ
నేను నా పాపనే జాయిన్ చేశాను. తప్పకుండా మిగతా తల్లిదండ్రులను కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.